పరిపాలన చేయండి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొంగ అయినా కూడా ఈరోజు ప్రజలు ఏం చేశారు? మార్పు కావాలి, రేవంత్ రెడ్డి ఆ కుర్చీలో కూర్చోవాలని ఓటేసారు. ఓటేసిన దానికి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా పనులు చేశాడు. 24 గంటలు తెలంగాణ రాష్ట్రాన్ని కంప్లీట్గా బాత్తనే ఉన్నాడు 24 గంటలు పని చేస్తూనే ఉన్నాడు. అట్లాంటి నాయకుడు కలియుగంలో దొరకడం మన అదృష్టంగా భావించాలి. ఇటువంటి సిచ్యువేషన్లో గడిచిన కాలాన్ని లెక్క పెట్టుకుంటే 2.5 సంవత్సరాలు, ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మీరు అడిగితే గడ్డి పోస కూడా పీక్కొని తీసుకురాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి 24 గంటలు దేనికోసం పనిచేస్తా ఉన్నాడు? 70 సార్లు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? ఏ లాభాల కోసం పోతున్నాడు? మరి ఢిల్లీకి పోయినాడు, మరి తెలంగాణకు వచ్చి మళ్ళీ అప్పు ఎందుకు చేస్తున్నాడు? మాట్లాడితే ఈరోజు 2000 దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏ బొక్కలో నూకుతా ఉన్నాడు ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి చెప్పలేదు. అందులో ప్రధానంగా పక్కన పెడితే ఇప్పటిదాకా పరిపాలన చేయండి, 6 గ్యారెంట్లు ఇవ్వమంటే 6 గ్యారెంట్లు భగవంతుని ఎరుకు, 420 హామీలు ఎలక బొక్కలో ఎరుకు అనుకుంటూ ఈరోజు ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు మీకు తెలియాల్సింది ఒకటి ఉంది మిత్రులారా, ఏంటంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతూ ఉంది. ఓ 2 మంత్రి పదవుల కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీలు, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఈరోజు ఢిల్లీకి పరుగులు తీస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కేరళలో గవర్నమెంట్ స్థాపన అయితే అక్కడ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఆడికెళ్ళి ధూమ్ధామ్ తడాకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, హల్చల్ చేస్తూ ఉన్నాడు. ఇటు తెలంగాణ చూసుకుంటే మంత్రి పదవి నాకు కావాలని నీకు కావాలని కూడా కొట్లాడుకుంటున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చూసాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంటే ఏందో భారతదేశంలో ఎవరు చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. చేసిన తర్వాత ఎవరికి ఏ పదవులు ఇవ్వాలని చెప్పేసి ఒక లైన్ ఉంటుంది, పార్టీ లైన్ ఉంటుంది, దాన్ని ఎవరు కూడా దాటకపోయేది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకుంటే ఎవరికి వాడే యమునా తీరే, నువ్వనుకుంటే నీ తలనదన్నే మిండెన్ని నేను అనుకున్నట్టుగా వీళ్ళు పరుగులు తీస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని దేకడం లేదు, రేవంత్ రెడ్డిని లెక్క చేయడం లేదు. మోస్ట్లీ రేవంత్ రెడ్డి అంటే అసలు వాళ్ళ మాటలోనే వేరుంది, కథంతా వేరే ఉంది, కథంతా వేరే ఉంది. ఒకసారి మనం దీని గురించి ఎక్స్పోజ్ చేసుకుంటే 2 మంత్రి పదవుల కోసం 12 మంది పోటీ పడుతున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజు రోజుకి పెరిగిపోతున్న మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య, మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్న ఆశావహులు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే పి రామ్మోహన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, డోర్నాకల్ ఎమ్మెల్యే రామచంద్రరావు నాయక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్సీ విజయశాంతి. సీనియర్ మంత్రులు ఎవ్వరు తన మాట వినడం లేదని ఒక 2 మంత్రులను కేబినెట్ నుండి తొలగిస్తే ఇక తన ఆధిపత్యానికి అడ్డు ఉండదనే ఆలోచన రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం అందింది. అయితే ఇక్కడ ఓ 2 క్యాబినెట్ని ఎవరిని తీసేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా లిస్ట్ అవుట్ చేస్తారు. మొదలుగా మహానుభావులు ఎవరంటే వీళ్ళే, ఒకసారి చూడండి, వీళ్ళ మొహాలు చూడండి. వీళ్ళే ఆ మహానుభావులు, మంచోళ్ళు అందరిగా వీళ్ళే. అయితే మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు ఈ 2 మంత్రి పదవుల కోసం ఈ మంత్రి పదవులు ఎందుకు మారుతున్నాయో తెలుసా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసే కొన్ని అక్రమాలకు, రేవంత్ రెడ్డి చేసే కొన్ని అన్యాయాలకు ఏదైతే వాటాల పంపకాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుంది చూస్తూ ఉన్నాం కదా. అయితే ఈ రేవంత్ రెడ్డి గారు గీసిన స్కెచ్ ఇది, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదే రేవంత్ రెడ్డి గారు గీసిన స్కెచ్ ఇది. ఈ రేవంత్ రెడ్డి గారు గీసిన స్కెచ్లో చాలా వరకు స్కామ్స్ జరిగాయి. మోస్ట్లీ వాళ్ళే కరప్ట్ చేశారు. ఈ యొక్క స్కామ్లో భాగమైన మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మినిస్టర్స్కి ఇక చెక్ పెట్టక తప్పదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని గొడవలు కూడా అయినాయి. ఎవరు ఈ యొక్క కొండా సురేఖ ఓఎస్డి విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి విషయంలో కావచ్చు, గన్ పాయింట్ పెట్టుకొని ట్రిగర్ చేసుకుని వాళ్ళు ఆడిన డ్రామా మీరు చూస్తుంటారు. అందులోనూ ప్రధానంగా ఆల్రెడీ మినిస్టర్ పదవిలో ఉన్న ఎవరు మిత్రులారా అంటే కొండా సురేఖ. ఎవరు ఈ కొండా సురేఖని మొదలుగా ఫస్ట్ ప్లేస్లో ఈవిడ ఎవరైనా తీసేస్తే పని అయిపోద్దని చెప్పి ఆయన ప్రధానంగా ఎప్పుడు అనుకున్నాడు. దాని మీద గొడవలు కూడా జరిగినాయి. కంప్లీట్గా వాళ్ళు ఇంట్లోకి టాస్క్ ఫోర్స్ రావడం, వాళ్ళ ఓఎస్డీని తీసుకెళ్లి అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేయడం, తర్వాత వాళ్ళ బిడ్డ బయటికి రావడం, బిడ్డ మొత్తం బయట కక్కడము. ఏదైతే ఈ ఖమ్మంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో ఈ ఖమ్మం సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో నడిచిన గొడవ కొన్ని వేల కోట్లలో ఆడిన డ్రామా ఇది. అక్కడ కొంచెం తేడతెల్లమై వాటలు అక్కడ లొల్లై వీళ్ళు విచ్చడిగా అయిపోయారు. తర్వాత సెకండ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న ఒక వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి.
అతనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎవరు? ఈ యొక్క పొంగులేటి. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇక్కడ కూడా 600 కోట్ల రూపాయల్లో రేవంత్ రెడ్డి వర్సెస్ ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వీళ్లకు మధ్యంతర గొడవలు జరిగినాయి. ఆ మధ్యంతర గొడవలు జరిగితే ఈ గొడవలో కూడా చాలా వరకు పొంగులేటి పైన బాంబులు వేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి మరి కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకో మినిస్టర్ పరంగా చూసుకుంటే భట్టి విక్రమార్క్. ఈ యొక్క భట్టి విక్రమార్క్ ఈయనది కూడా నైని కోల్ బ్లాక్ టెండర్ తెలుసు కదా. ఈ యొక్క ఏదైతే సింగరేణి కోల్ ఉందో ఆ కోల్లో జరిగిన ఘటన, ఈ యొక్క టెండర్స్ వ్యవహారం, ఈ టెండర్స్ వ్యవహారంలో జరిగిన గొడవ మీకు అందరికీ తెలిసిందే. ఈ టెండర్ రేవంత్ రెడ్డి బామ్మద్ది కావాలని చెప్పి రేవంత్ రెడ్డి కుస్తీ పడ్డం. తర్వాత దాని మీద చాలా వరకు యుద్ధాలే జరిగినాయి, మామూలుగా కాదు యుద్ధాలే జరిగినాయి. ఆ జరిగిన యుద్ధాలలో ఇప్పుడు కొందరు మంత్రులు లీస్ట్ అవుట్లో ఉన్నారు. అందులో కోమటిరెడ్డి కూడా, ఇక సెకండ్ మినిస్టర్ పరంగా చూసుకుంటే ఆ కోమటిరెడ్డిని కూడా తీసేసే అవకాశం. అయితే వీళ్ళు ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈ మినిస్టర్లను తీసివేయాలి. ఎందుకంటే వీళ్ళు మాట వినడం లేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? రేవంత్ రెడ్డి యొక్క మాట వినడం లేదు, రేవంత్ రెడ్డిని లెక్క చేయడం లేదు అని చెప్పేసి ఈ కంప్లీట్గా డిస్కషన్ జరిగేసి వీళ్ళని తీసేస్తే ఏది ఈ యొక్క ఈ రెండు మినిస్టర్ల పదవులు లేపేస్తే మిగతా వాళ్ళని కొత్తగా హైర్ చేసుకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే దానికోసం దరిదాపులా వీళ్ళందరూ మరలబడ్డం, వీళ్ళందరూ ఏకం కావడం, ఒక్క 2 మంత్రి పదవుల కోసము దగ్గర 12 మంది, ఎంతమంది? 12 మంది మాకు మంత్రి పదవి కావాలని కొట్లాడడం